8 స్థానాలు రావడం అనేది ఎక్కువ స్థానాలు రాయినా అనే కొంచెం తప్పటడుగులు వేసాము, బీఆర్ఎస్తో వెళ్తాము ఉన్నామనే ఇండికేషన్స్ ఇచ్చాము. అందుకని మళ్ళీ మనం సొంతంగా ఎలా తెచ్చుకోవాలి. గతసారి కూడా అసెంబ్లీలో ఒకటి వచ్చినా లోక్సభలో తెచ్చుకున్నారు కదా ఎక్కువగా. అలాంటి ఒక ప్రయత్నం చేయాలనే ఆలోచన. ఇప్పుడు లోక్సభ కూడా పెద్ద టాస్క్ కదండి. ఇప్పుడు కాంగ్రెస్ ఖచ్చితంగా టాస్క్, కాంగ్రెస్ కూడా మళ్ళీ తన సత్తా నిరూపించుకోవాలి. జాతీయ స్థాయిలో టాస్క్, రాష్ట్రంలో కూడా అది ఛాలెంజ్. ఎందుకంటే పార్టీ కలిసి ఉండటము లేకపోవటము, విధేయంగా ఉండటము, రేవంత్ పట్టు అన్నది లోక్సభ ఎన్నికల్లో సాధించే ఫలితాల మీద ఆధారపడుతుంది. మీకు గుర్తుంటే రాజశేఖర రెడ్డికి లోక్సభలో ఇంకా ఎక్కువగా వచ్చేవి అసెంబ్లీ కంటే కూడా 2 సార్లు. యూపీఏ ప్రభుత్వం అప్పుడు మన్మోహన్ సింగ్ ఐఆమ్ హియర్ బికాజ్ యు ఆర్ దేర్ అని అంటుంటాడని సంజయ్ బారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. అందువల్ల ఇప్పుడు అది రేవంత్ ఇంకా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే కాంగ్రెస్ అప్పటికంటే ఫర్దర్ వీకెన్ అయ్యి ఉంది కాబట్టి వాళ్ళు ఇండియాను పునరుద్ధరించి ఎలా చేసుకుంటారు అనే ఒక సమస్య ఉంది. ఇంకా రెండవది అంటే ఒక ముఖ్యమైన ట్వీట్ చేశాడు కేటీఆర్. అవును, కేటీఆర్ గారు ట్వీట్, దాని సారాంశం ఏంటండి? ఆయన ఏమంటారంటే, మేము మా ప్రజల తీర్పును స్వాగతించాము, అన్ని వాగ్దానాలు అమలు చేయండి అని కోరాము, బాధ్యతగా వ్యవహరిస్తామని చెప్పాము మేము. ఇటువంటి అప్పుడు అనవసరంగా ఈ ప్రభుత్వము మా బీఆర్ఎస్ను ఖాళీ చేస్తుంది, అందరినీ రేవంత్ లాగేస్తాడని, లేకపోతే మేమే వాళ్ళని లాగేస్తామని, వీటన్నిటితో ఏదైనా 6 నెలల్లో అంతా మారిపోతుందని కొన్ని నడుస్తున్నాయి వైరల్గా. ఇవన్నీ కూడా ఇలాంటి ఊహాగానాలు పెద్దగా చేయటం మంచిది కాదు. మేమేమో ప్రజాస్వామికంగా ఉంటాం కానీ ఇలాంటి తతంగాలు మేమేం పెట్టుకోదలుచుకోలేదని ఒక ఇది ఇచ్చారు. అంటే ఈ వైరల్ అవుతున్నటువంటి రకరకాల వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుంటే అది కూడా ఒకటి. ఇప్పుడు నేను చెప్పిన దాంతో పాటు ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి అది ఎలా నడుస్తుంది, విధానాలు ఎలా అమలు చేస్తుంది. ఈయన కేసీఆర్ కూడా ఆ మధు ఆ జెడ్పీ చైర్మన్ దాన్ని రాజీనామా చేస్తే వద్దు, ఇట్లా ఒక్కొక్కరు రాజీనామా చేస్తే ఇది కుదరదు, మనం తర్వాత సమీక్ష చేసుకుందాం కానీ ఒకరే ఓడిపోలేదు కదా అందరూ అని. అందువల్ల వెయిట్ అండ్ సీ అంత హడావుడి పడిపోయి అంత చిటి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే చాలా క్విక్ షో లాగా అయిపోతుంది. అంటే ఏదన్నా జరగవచ్చు కదండి, రాజకీయాల్లో ఏదన్నా జరగవచ్చు అన్నదానికి ఈ తెలంగాణలో ఏదన్నా జరగవచ్చు కానీ ఒక ఫార్మేషన్ అయితే ఏర్పడాలి కదా. ఫస్ట్ ఒక ఫార్మేషను, దాని ఫస్ట్ స్టెప్స్ ఎలా ఉంటాయి, మిగతా సీనియర్లు వాళ్ళు ఏ మేరకు కోఆపరేట్ చేస్తారు. మనకు ఆ గ్రూప్ ఫోటో ఇప్పటివరకు దొరకలేదు. మంత్రివర్గ ఏర్పాటు తర్వాత అయినా ఆ ఫోటోలో అయినా వీళ్ళందరూ నవ్వుమొహాలు పెట్టుకొని మనకు కొంచెం ఎన్నికల్లో గెలిపించిన ప్రజల ముందు ఒక చిరునవ్వుతో కనిపించాల్సినటువంటి ఒక బాధ్యత కాంగ్రెస్ నాయకుల మీద ఉంది కదా తర్వాత ఏదైనా కానీ. అందుకని కొంచెం ఇప్పటివరకు చిరునవ్వు మొహాలు అందరూ కలిసి ఒక చోట రేవంత్ రెడ్డితో అందరూ కలిసి కనపడాలి కదా. ఉదాహరణ అసలు పరిస్థితి లేదు, వీళ్ళు అక్కడ ఉంటే ఒకరి మీద ఒకరు చమత్కారాలు వేసుకున్నా సరే కనీసం కలిసి కనిపించాలి కదా. దీనికి 2 కారణాలు. ఒకటి, కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆ విధమైన వాతావరణాన్ని పెంచుతూనే ఉంటుంది. ఇప్పుడు నిన్న ఆయన ప్రకటన చేసినప్పుడు కూడా కేసీ వేణుగోపాల్ అటు ఇటు ఉత్తమ్ కుమార్ను భట్టిని కూర్చోబెట్టారు. బట్ పెద్దగా రెఫరెన్స్ చేయలేదు, వాళ్ళు కూడా ఎలాంటిది ఏం చేయలేదు, కొంచెం ముభావంగా వాళ్ళు అలా కూర్చున్నారు, తర్వాత వచ్చేసారు. ఆయన కూడా తను చెప్తూ రేవంత్ రెడ్డి గారు ఇలా సిఎల్పి నాయకుడు అయ్యాడు అనే చెప్పారు, ముఖ్యమంత్రి అని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదని నాకు తెలుసు. ఈరోజున్న బీజేపీ గవర్నర్లు వీళ్ళందరి స్థితిలో ముఖ్యమంత్రిని నియమించేది గవర్నర్ కదా, మీరు అక్కడ ఎలా చెప్తారు అంటే మళ్ళీ అది మీరు పేచి పెట్టదలుచుకుంటే ప్రతిదీ కదా. ఆయన సిఎల్పి నాయకుడిగా ఎన్నికయ్యాడు, అంతవరకు వాళ్ళు చెప్పారు. కానీ అక్కడ ఆగలేదు వేణుగోపాల్. ఆయనతో పాటు ఇంకా ఇతరులను కూడా పెట్టే విషయం మేము చర్చిస్తాము. ఇది 1 మ్యాన్ షోగా ఉండదు అని. ఈ 1 మ్యాన్ అదే మెలిక. ఎందుకండి 1 మ్యాన్ షోగా ఉండదు అని? ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఇది లీడర్ ఆఫ్ ది క్యాబినెట్, హీ రిప్రజెంట్స్ ది హౌస్ సభానాయకుడుగా. మరి అటువంటిప్పుడు 1 మ్యాన్ షోగా ఉండదు అంటే మేము అధిష్టానం ఉంటామని. అంటే నేను మీకు చెప్పే కదా, తమ ప్రవర్తన ద్వారా తెలియజేయడం కాదు, మాటల ద్వారా కూడా ఏంటంటే రేవంత్ రెడ్డిది 1 మ్యాన్ షోగా ఉండదని. దీన్ని రేవంత్ వ్యతిరేకులేమో చూశారు కదా, అతను చాలా కంట్రోల్లో ఉంటాడనే ఇంటర్ప్రిటేషన్ ఇవ్వచ్చు. కానీ నేను కాంగ్రెస్ యాంగిల్లో చూసినప్పుడు మటుకు అది పూర్తిగా ఒక అసందర్భమైన వ్యాఖ్య. కానీ దే వాంట్ టు సెండ్ ది సిగ్నల్. ఇది రేవంత్ కోసం కాదు, ఆ పక్కనున్న ఇద్దరికి మీకు కూడా చోటు ఉంటుంది. ఐక్యత అనేది ఇప్పుడు చాలా కష్టం అండి. నలుగురు తోక జాడిస్తే కూడా ఆ ప్రభుత్వం చాలా అది పడుతుంది. అందుకని కాంగ్రెస్ పెద్ద సర్కస్ చేస్తుంది ఇప్పుడు. ఆ సర్కస్ను ఒక ముగింపుకు తెచ్చిన తర్వాత అప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్ళాడు. మళ్ళీ బహుశా ఆయన అందరినీ ఆహ్వానించి పలకరించి తిరిగి వస్తారు. బట్ ఆయన చాలా
కత్తి మీద సాము నూలు పోగు మీద సాము అంటారు అలాంటి ఒక సాము అయితే చేయక తప్పదు. చూద్దాం మరి పాపం ఎలా నెట్టుకొస్తాడు ఆయన.